మన ఇండియాలో డ్రై ఏరియా అంటాం కదా, అట్లాంటి ఏరియా అనమాట. అంటే మనకి ఏం చెప్తారు, అదే మనకి సిటీల్లో సిటీ అవుట్స్కట్స్లో చిన్న చిన్న రేకుల షెడ్లు ఇట్లా వేసుకొని ఉంటారు కదా. అంటే వాళ్ళని తప్పు చేసి మాట్లాడట్లేదు, బట్ అట్లా ఉంటాయి కదా. సో ఈ ఏరియా మాత్రం అట్లా ఉంటుంది అనమాట, దట్టి ఏరియా లాగా ఉంటుంది. బట్ ప్రతి ఇంటికి కారు మాత్రం కంపల్సరీ ఉంటుంది మామ. చూడండి, నేను వీడియో పెడతాను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత. మన ఇంటి దగ్గర కంప చెట్లకి కంపలు ఉంటాయి, కానీ కువైట్లో కంప చెట్లకి కంపలు ఉండవు అసలు. అది స్పెషాలిటీ అనమాట, కువైట్ స్పెషల్ అనమాట అది. చూసావా, వావ్, లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, ఇంటికి పోతున్నాడు, ఎంత అందంగా వెళ్ళిపోతున్నాడు చూడండి. అంటే పొద్దుటి నుంచి బగబగ మండే సూర్యుడు కూడా సాయంత్రానికి అస్తమిస్తాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక మార్పు అనేది వస్తుంది ఏదో ఒక టైంలో. చిన్న చిన్న వాటికి కురింగిపోకుండా అలాగే ముందుకు సాగుతూ ఉండండి. కానీ వీళ్ళ దగ్గర కార్లు మాత్రం చూడండి. చూడు మావా, స్టార్ట్ అయింది రేకుల ఇల్లు. చూడండి, ఫస్ట్లోనే లోపల ఇల్లు రేకుల షెడ్, బయట కార్ చూడు, డార్జు. ఈ అమ్మ జీవితం చూసారా, అన్ని రేకుల షెడ్లే ఉంటాయి. ఈ కార్ చూసారా, స్పోర్ట్స్ కార్ లాగా ఉంది మామా. వాటే కింగ్, అదిరిపోతున్నాయి చూసారా. లోపల మొత్తం రేకుల షెడ్లే, పైకి చూడడానికి. లోపల అన్ని ఏసీలు గీసీలు దండిగా ఉంటాయి. కార్లు కూడా చూడు ఎట్లున్నాయి చూడు. బాబా ఈ అసలు చూడబ్బా, అసలు సన్ను వెళ్ళిపోతా ఉంటే ఇంటికి ఎంత అందంగా అనిపిస్తుంది. ఎంత చూడాలనిపిస్తుంది. మీకు కూడా అట్లా అనిపిస్తుందా? చూస్తారా, నేను వెళ్ళిన ప్రతిసారి కార్ చూసినాయి. ఇల్లు చూడండి, రేకుల షెడ్స్, అన్ని రేకుల షెడ్లు. దీనికి చూడు, పైన కింద పైన డబుల్ ఫ్లోర్. మా జీవితం. దాని ముందు పక్క కార్ చూసారా, మామూలుగా ఉండదు మామ. అక్కడ చూడండి దూరంగా, అవన్నీ ఇల్లులే. మీరేం రేకుల చెట్లు అనుకోపోకండి, అవన్నీ ఇల్లులు అనమాట. లోపల ఏసీలు గీసీలు దండిగా ఉంటాయి. బయట కార్లు చూడండి, లోపల ఏసీ చూడండి. అదేంద్రా బ్లూ కలర్ అంబులెన్స్, అది ఇది కాఫీ కేఫ్ ఉంటుంది. బ్లూ కలర్ వెళ్తారా, అదే కాఫీ కేఫ్. కార్లోనే ఉంటుంది అనమాట. మన ఇంటికాడ మన ఇంటి దగ్గర ఇడ్లీ బండి, దోశ బండి పెట్టుకుని అమ్ముతూ ఉంటారు చూడండి, రోడ్ సైడ్. అట్లా అనమాట. బా అరే, లొకేషన్ అది ఇట్లా ఎంత బాగుంది. సాయంత్రం ఎలా బాగుంది కదా. చూడు మామ, పైకి చూడడానికి మాత్రం రేకుల చెట్లు, ఇంటి ముందర కార్లు మాత్రం లక్షలు వేలు కోట్లు పెట్టి కార్లు కొన్నారు మామ. ఏందిరా ఇది అసలు. చూడా, ప్రస్తుతానికి మేము మెయిన్ రోడ్లో ఉన్నాము. లోపలికి దిగిన వెంటనే ఎట్లుంటుంది అని మీకు చూపిస్తాము. అంటే మన ఇంటికాడ గుంత రోడ్డు ఉంటాయి కదా, మనం ఏమన్నా రాంగ్ దారిలో పోయినట్టు ఆ విధంగా ఇక్కడ కూడా ఉంటాయంట. నేను చూపిస్తాను మీకు వీడియోలో కంప్లీట్ అయ్యే లోప. సరేనా, వెయిట్ చేయండి, క్లోజ్ చేయబాకండి ప్లీజ్ దయచేసి, సరేనా. చూడు మామ, లోపలికి ఎంటర్ అయ్యాం ఇప్పుడే మనము. మా జీవితం సందులోంచి ఆ ఇల్లు చూడు ఎట్లున్నదో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడుబడిన కోటలాగా ఉంది. ఆ ఇంటి ముందర కారు చూడు ఎట్లున్నదా, ఎట్లుంది చూడు. రోడ్డు మామూలుగా ఉంది అంటున్నావా? చూడు అసలు ఒకసారి. చూసారా మామ ఎట్లున్నాయి రోడ్లో, గొంతలు సేమ్ మన ఇండియా లాగే ఉంటాయి అనమాట. కాకపోతే నా కొడుకులకి పెట్రోల్ ఫ్రీగా దొరికింది కాబట్టి కార్లు చూడు. ముందు పక్క ఇల్లు మాత్రం దరిద్రంగా ఉంది, బయట కార్లు మాత్రం చూడు ఎట్లున్నాయా. ఎంత డబ్బులు పెట్టి నా కొడుకులు డబ్బులు మొత్తం కార్లకి పెట్టేటట్టున్నారు చూడు. ఓ అమ్మ, రోడ్డు చూడు ఎట్లున్నదో, కార్లు చూడు ఎట్లున్నాయో, ఇల్లు ఏంది అసలు, ఈ రేకుల షెడ్లు ఏంది. పాడుబడిన కోటల్లో గోల్డ్ లాగా బయట కార్లు ఎట్టబెట్టినారు చూడండి. ఈడెవడో ముందు పక్క ఏదో బకెట్ బాడి దిగినాడు. రే, కారు తగులుతుంది. ఈ కారు చూడు మామ, ఈ రేకుల షెడ్లలో ఫార్చునరీ కారు. ఎట్లా ఈ మాదిలైతే. ఇది ఏరియా వచ్చేసి సులేబియా అంట. మీకు అందరూ కువైట్లో పెద్ద పెద్ద బిల్డింగ్ని, పెద్ద పెద్ద కార్లని చూపించుంటారు. ఈ ఏరియా రేర్గా చూపించారన్నమాట. నాలాంటి ఎదవలు మాత్రమే చూపిస్తారు ఇలాంటి ఏరియాలో. సో కాబట్టి నేను రియాలిటీ చూపిస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను ప్రతిరోజు మీకు ఇలాంటి వీడియోస్ పెడతా ఉంటాను. నేను మనలాగానే ఇంటికాడ పిల్లకాయలా మనం ఎట్లా ఆడుకుంటాం, వీళ్ళు కూడా అట్లే. ఇలా చూస్తే నా చిన్నప్పుడు గుర్తొస్తా ఉన్నది. రోడ్డు పైన నేను సైకిల్ దొక్కిన రోజులు, కింద పడిన రోజులు. నిజంగా అసలు చూడండి మామ, చిన్నప్పుడు మా నాన్నకి నేను ఆడుకున్నారు పిల్లకాయలు. చూడండి ఫ్రెండ్స్, అదే అంటే మనం ఇంటికాడ చలికాలం గుడిసెలు వేసుకొని బయట చలిమంట వేసుకుంటాము. ఇల్లు పైన ఈ మాదిరి రేకుల షెడ్ లాగా వేసుకొని దాంట్లో కూర్చొని చాయ్ గవ్వ తాక్కుంటూ మనం కాఫీ టీ అనుకుంటాము. ఇల్లు చాయ్ గవ్వ అని పెట్టుకొని ఇట్లాంటి వాటిల్లో కూర్చో ఉంటారు అనమాట. ఎవడెవరో
మనం రోడ్డుకి ఈ పక్క ఆ పక్క యాప చెట్లు కనక చెట్లు పెంచినట్టు ఇలా కంప చెట్లు పెంచుతున్నారు. ఈ కంట్రీలో అవి బతికేదే ఎక్కువ, ఎందుకంటే వీళ్ళకంతా ఎడారి ప్రాంతం, ఇసుక ప్రాంతం కాబట్టి అది వాటర్ అనేది చాలా ఫాస్ట్గా ఇంకిపోతూ ఉంటాయి అనమాట. నీళ్ళు పెట్టినా సరే హీట్ బాగా అయిపోతుంది అనమాట. ఇసుక కింద ఏర్లు కూడా చాలా డ్యామేజ్ అవుతాయి. నైట్ అయిపోతుంది, సో లైటింగ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. లైట్ వెలుగుతూ ఉన్నాయి. మనకి లైటింగ్ ఫెయిల్యూర్ అయిపోయేదికి క్లైమేట్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. అంటే చూసినంత అందంగా అయితే ఉండదు అనుకో మనకి. సో కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం నేను రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని నేను చూపిస్తాను కువైట్లో. కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటని లాగి పెట్టి కొట్టినారంటే నా ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.